కవిత రచించినారు. కాబట్టి అది చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘం యొక్క వార్షికోత్సవం సందర్భంగా దేవుని ప్రేరేపణ చేత ఈ యొక్క కవిత రాయడం జరిగింది. మరి ఈ యొక్క కవితను 40 సంవత్సరాలు సేవ చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎస్ దేవసాయం పాస్టర్ గారికి డెడికేట్ చేస్తున్నాను. మరి చదివి వినిపిస్తాను. స్టాంటన్ స్మారక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా, తండ్రి పేరున పిలువబడుచున్న పరిశుద్ధుల కుటుంబమా, భూమి మీద పరలోకపు ఐశ్వర్యమా, గిబ్సన్ దొరగారి దైవ దర్శనమా, స్టాంటన్ దొర స్మారక దేవుని మందిరమా, కర్నూలులో క్రీస్తుకై సిద్ధపడిన నీతి వస్త్రమా, శిలువ వార్తకు లోబడిన విశ్వాస సమూహమా, అపవాది ప్రణాళికను భంగపరిచిన క్రీస్తు శరీరమా, లోకమును తప్పించుకొనుటకు దేవుని ఆశ్రయమా, 66 వసంతాల అలయని ఉత్సాహమా, నిన్ను కలుసుకొనుటకు తిరిగి వస్తానన్న క్రీస్తు చేసిన వాగ్దానమా, నీ సౌందర్యము నీ పిల్లలు దేవుణ్ణి తెలుసుకొనుటకు ఆరంభించడం, నీ అభినయము నీ స్త్రీ దేవుని పని నేర్చుకొనడం, నీ విజయము నీ వృద్ధులు తమ వృద్ధాప్యం మరచి క్రీస్తు సేవలో నడవడం, నీ అలంకారము నీ యవనులు లోకము నుండి తప్పింపబడడం, నీ అతిశయము నీ పురుషులు ప్రార్థన చేయుటకు తమ చేతులు పైకెత్తడం, నీ ఔన్నత్యము నీ స్థలములో దేవుని సేవకులు నిస్వార్థ యాజకత్వం చేయడం, నీ ఆభరణము నీ నీడలో 11 అనుబంధ సంఘాలు ఏర్పడడం, సియోను కన్యక విడిపోవుట నీకు తగిలిన గాయమా, కలిసే దినము కలుగదా నీకు స్వస్థత, కన్నీరు తెప్పించిన నీ గాథ క్రీస్తు పొందిన శ్రమల ముందు చిన్నవే కదా, అరణ్యము లేనిదే వాగ్దాన భూమి లేదు, యుద్ధము లేనిదే విజయము లేదు, శ్రమ లేనిదే గొప్పతనము లేదు, శోధన లేనిదే కిరీటము లేదు, విత్తనము చావనిదే వృక్షము లేదు, ఓర్పు లేనిదే సంపూర్ణత లేదు, సిలువ లేనిదే సంఘము లేదు. స్టాంటన్ స్మారక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా, 66 సంవత్సరాల నీ ఘన ప్రయాణం సంపూర్ణ స్వస్థత నొంది క్రీస్తు రాకడ వరకు కొనసాగును గాక. థ్యాంక్ యూ. దిలీప్ గారికి దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం గంభీరమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ రెవరెండ్ డాక్టర్ సత్యరంజన్ గారు, పాస్టర్, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్.